கொடுத்தார். ప్లే చేసి మెసేజ్ ఇచ్చాడు. யார் யார் ரட்சிக்கப்பட்டீர்களோ, ఎవరైతే రక్షణ పొంది ఉంటున్నారో, யார் யார் பாவங்களை அறிக்கை செய்கிறீர்களோ, ఎవరు తమ యొక్క పాపం ఇంకా ఒప్పుకోలేదో முன்னுக்கு வா, ముందుకు రండి. நான் முன்னால போனேன். నేను ముందుకెళ్ళాను. முன்னால போய் ముందుకెళ్ళి என்ன ஒப்பு கொடுத்தேன். నన్ను ఒప్పుకుని అప్పుడు సమర్పించుకున్నాను. 1956 வருஷம், 1956 సంవత్సరము. அந்த நாள்ல இருந்து ఆ రోజు నుండి இந்த ஜெபோஷமா சபையை சேர்ந்த జోగోష్మ సంఘము చెందిన எங்க போனாலும் சரி, ఎక్కడికి వెళ్ళినప్పటికీ సరే, இந்த సభையை நான் మరక మాటేன். ఈ యొక్క జోగోష్మ యొక్క సిస్టర్ అసెంబ్లీని జోగోష్మని ఎంత మాత్రం మరువను. அங்க సత్యం எனக்கு విడుదలయాக்கப்பட்டது. అక్కడ సత్యము జోగోష్మ నుండి, దేవుని యొక్క సంఘం నుండి సత్యము నాకు బయలు వెళ్ళి ఉంటున్నది. வேற எங்க போனாலும் சரி, వేరే ఎక్కడ వెళ్ళినప్పటికీ సరే, సత్యం அவளை விடுதலை ஆக்காது. గనుక సత్యము వారిని స్వతంత్రులుగా చెయ్యనేరదు. நல்ல ருசிகரமான மெசேஜ் வரும், మంచి ఎంతో రమ్యమైన రుచిగల వర్తమానం వస్తుంటున్నది. ஆனால் உன்னை மாட்டாது. అయితే ఆ యొక్క వాక్యము నిన్ను ఎంత మాత్రం, ఆ యొక్క మాటలు, మనుషుల యొక్క మాటలు ఎంత మాత్రం నిన్ను మార్చనేరదు. அந்த నాளிலிருந்து ఆ దినము నుండి அதே సభையில் உள்ள ஒரு మகள் எங்க மத்தியில் வந்திருக்குது. అదే సంఘం చెందిన ఒక సహోదరి మీ మధ్య కూడా సహోదరి వచ్చింటున్నారు. அந்த பிள்ளை கல்யாணம் பண்ணி ఆ యొక్క సహోదరితో కూడా వివాహం చేయించారు. இருக்கிற வீடு தான் எம்ஜிஆர் నగర్. ఎంజీఆర్ నగర్ లో ఇక పక్కన ఇల్లే. எங்க வீடு 3வது நம்பர், 3, ఇంటి నెంబర్ 3. அதே நான் அதுல குடியிருந்து அங்கே ஆரம்பித்தோம் ஊழியம். అక్కడ మేము కాపురం ఉండి దేవుని యొక్క పరిచర్య ప్రారంభించాం. 3-4 ఫ్యామిలీ தான். ప్రారంభంలో 3-4 కుటుంబాలే. నెల్సన్ ఫ్యామిలీ, సో నెల్సన్ కుటుంబము, దేవదాస్ ఫ్యామిలీ, సౌర దేవదాస్ కుటుంబము, எங்களுடைய ఫ్యామిలీ, సౌర కుటుంబము, இன்னும் ஒரு இது வந்திருக்காரு ప్రభాకర్ విజయరాఘపురం దేవసాయం. நாங்க எல்லாம் கூடி, మేమందరూ కూడి సభ ఆరంభించాం, సంఘాన్ని ప్రారంభించాం. அப்போ அங்க இருக்க எல்டர்ஸ்க்கு சொன்ன జోగోష్మలో నా సంఘ పెద్దలకు చెప్పాను. 2 பசங்களை வச்சு என்னால பஸ்ல வர முடியல. నా యొక్క 2 బిడ్డలు పెట్టుకొని జోగోష్మాకు బస్సులో రాలేకున్నాను. எம்ஜிஆர் நான் குடியிருக்கிற இடத்துல எங்களுக்கு சபை வேணும். నేను కాపురం ఉన్న స్థలంలో, పరిసర ప్రాంతంలో ఒక సంఘం కావాలి. எவ்வளவு பேர் இருக்கிறீங்கன்னு கேட்டாங்க. మీరు ఎంతమంది వస్తుంటున్నారు? కొంచెం பேர் இருக்குன்னு சொன்னேன். ఎంతమంది? కొంచెం అన్నాను. 6 మాసం జపం பண்ண சொன்னேன். 6 నెలలు ప్రార్థన చేయమన్నారు. 6 మాసం முடிஞ்சு 6 నెలలు గడిచిన తర్వాత ఎల్డర్స్ வந்தாங்க, పెద్దలు వచ్చారు. எங்க సభை பார்த்தாங்க, இடத்த பார்த்தாங்க, స్థలాన్ని చూశారు. நீங்க சொந்தமா ஒரு வீட்டுல கூடுறது நல்லதில்ல, మీరు ఈ స్థలంలో కూడేది మంచిగా, సొంతంగా ఒక స్థలంలో కూడాలి. அவங்க அங்க இல்ல, செத்துட்டாங்க. వారు చెప్పినారు లేరు. సౌన్ గుడ్ మ్యాన్. அவங்க வீட்டுல நாங்க 15 రూపాయకి ప్రారంభంలో సౌన్ గుడ్ మ్యాన్ ఇంటిలో 15 రూపాయకి வாடகை கொடுத்து ஆரம்பிச்சோம். బాడుగు ఇచ్చి ప్రారంభించాం. அப்புறம் தான் తర్వాత இந்த இடத்தை, ఈ స్థలాన్ని சொற்ப விலைக்கு, చాలా తక్కువ ఖరీదుకు நாங்கள் வாங்கினோம், కొన్నాము. அப்ப இருந்த காலம், అప్పుడున్న కాలము 5 పైసా 10 పైసా పోడ్ర కాలం. అప్పుడున్న యొక్క ఆఫరింగ్ చూస్తే 5-10 పైసలు వచ్చే డబ్బు సమయము. అది சேர்த்து வச்சு ఆ యొక్క డబ్బు కొంచెం కొంచెం సమకూర్చి இந்த இடத்தை வாங்கி ఈ స్థలాన్ని కొని, இங்க இருக்கிற சகோதரர்கள், தெலுங்கு சகோதரர்கள், சகோதரிகள் என்னோடு கூட ஒத்துழைத்து இந்த இடத்த పందల్ పోడ ఉద్దేశం. కనుక అక్కడ ఉన్న ఆ సమయంలో తెలుగు సహోదరు సహోదరులు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా ఏకీభవించి ఒక టెంట్ వేసి, ఒక పందలు వేసేట్టు సాయం చేసి, పాక వేసేట్టు సాయం చేశారు. దేవదాస్ சொன்னா எல்லாரும் நடுங்குவாங்க. కనుక సౌరు దేవదాస్ చెప్తే, మేసి దేవదాస్ చెప్తే అందరూ వణుకుతారు. ఆ నమ్మతిల్ ఇల్లే, ఆయన మన మధ్య లేడు. அவர் ஓப்பனர் போய் సిమ్టా అడిచి, ఆయన సిమ్టా వామించి ప్రార్థన చేసి ఓపెనర్ ప్రసంగిస్తే, పాట పాడితే எல்லாரும் జనం కూడువాங்க, అందరూ కూడుతారు. அப்படிதான் இந்த சபை ஆரம்பித்தது. ఆ రీతిగా ఈ సంఘము ప్రారంభింపబడినది. இப்போ நீங்க ரொம்ப சந்தோஷமா இருக்கீங்க. ఇప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ஏனென்றால் உங்களுக்கு நாங்க எப்படி ஆரம்பிச்சோம், எவ்வளவு కష్టపడడం யாருக்கும் தெரியாது. కనుక ప్రారంభ దినంలో పడిన ఆ యొక్క కష్టము గాని, పాటు గాని, శ్రమ గాని, ఆ ఒత్తిడి గాని మీకు ఎరుగురు. இப்போ நான் வந்து இதெல்லாம் பார்க்கும்போது, ఇప్పుడు వచ్చి ఎన్ని చూసేటప్పుడు இவ்வளோ అడ్వాన్స్ ఆగిరని எனக்கு ఎంతగో ముందుకు కొనసాగి అడ్వాన్స్ గా ఉంటున్నారని ఆశ్చర్యపడుతున్నాను. இங்க இருக்கிற மாதிரி எங்களுடைய సభையில అమెరికాలో కూడా இருக்குது. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వసతులు కూడా అమెరికాలో ఆ సంఘంలో కూడా ఉంటున్నది. என்னுடைய மகன், மூத்த மகன், సౌరు యొక్క పెద్ద కుమారుడు, அவனுக்கு எல்லாம் అడ్వాన్సా వేணும். ఆయనకు అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి. இதே போல அவன் பண்ணியிருக்கான். ఇదే రీతిగా ఆయన చేస్తుంటున్నాడు. அங்க యూత్ మీటింగ్ కూడా, అక్కడ యవనస్తుల కూడికలు కూడా జరుగుతుంది. அவன் தான் లీడర్. ఆయన అక్కడ యూత్ లీడర్ గా ఉంటున్నాడు. இப்போ நான் வெளியில வந்திருக்கிறேன். ఇప్పుడు నేను బయటకు వచ్చినాను. என் பிள்ளைகளும் அவனோடு கூட சேர்ந்து சகோதரர்கள், వాళ్ళ பிள்ளைகள் సభ எடுத்து நடத்துறாங்க. కనుక నేను ఇక్కడ ఇండియాకు వచ్చినాను. ఈ సమయంలో ఆ అమెరికన్ సంఘము తన యొక్క కుమారుడు, కుమార్తె ఉన్న బిడ్డలు కలిసి సంఘాన్ని నడిపిస్తుంటున్నారు. బరాకాలో இருக்க వాళ్ళ பிள்ளைகள், బెరాకాలో ఉన్న యవనస్తులు, దేవదాస్
ఇరవై నాలుగు వయసు మనిషిని ఆయన వరారు గనక సౌర టైటస్ ఇంకా నెల్సన్ కా వృద్ధాపంలో ఉంటున్నారు. టైటస్ నెల్సన్ గారు ఇద్దరు వాళ్ళు ఇప్పుడు இந்த சபை எடுத்து గనక యవనస్తులు తగితర రోజుల్లో రానున్న రోజుల్లో సంఘాన్ని వారు నడపాలి. அவளை என்கரேஜ் பண்ண வேணும். వారిని మనము ప్రోత్సహించాలి. அவள் வசனத்தை கேட்டுக்கொண்டே இருக்கிறாள். వారు వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటున్నారు. அந்த வசனத்தை இந்த இடத்துல இருக்க ஜனங்களுக்கு அவள் பிரசங்கிக்க வேண்டும். ఆ యొక్క వినిన సత్యాన్ని ఆ యొక్క వాక్యాన్ని ఇక్కడ ఉన్న ప్రజలకు వారు చెప్పాలి. அவளுக்கு முடியும். వారి వల్ల వీలవుతుంది. ஏனென்றால் ఎందుకంటే ஆதியிலிருந்த நாங்கள் முதிர் வயதில் இருக்க எங்களுக்கு గనక ఆదిలో ఉంటున్న మాకు వృద్ధాపంలో ఉన్న సమయంలో நம்மை காட்டில் அவள் அதிக படித்தவர். గనక మనకంటే ఎక్కువగా వారు చదివిన వారు, வசனத்தை நன்றா பிரசங்கிக்கக்கூடியவர், వాక్యమును బాగా తేటగా ప్రసంగించగలవారు. அவருக்கு ஞானத்திலே ஒரு குறைவும் இல்லை. ఆ యొక్క జ్ఞానంలో ఎటువంటి కొరత లేదు. யாக்கோபு 1:5 சொல்றாரு. యాకోబు 1:5 చెప్పబడుతుంది, ஒருவன் ஞானத்திலே குறைவுள்ளவனா இருந்தால் గనక ఎవరికైనా జ్ఞానంలో కొదువై ఉన్నట్లయితే తక్కువైనట్లయితే నా యొద్ద అడగండి. எல்லாவற்றையும் பரிபூர்ணமாய் கொடுக்கிற அவரை நோக்கி గనక సమస్తమును సంపూర్ణముగా ఇవ్వగల దేవుని ఎదుట கேட்கும்போது అడిగినప్పుడు ஞானத்தை கொடுப்பார். దేవుడు సమృద్ధి అయిన జ్ఞానమును, వివేకము, తెలివిని, బుద్ధిని ఇస్తాడు. எனக்கு முன்னால இருக்க வாலி பிள்ளைங்க பேர் தெரியாது. எனக்கு నాకు ముందున్న యవనస్తుల యొక్క పేరు నాకు తెలియదు. வரப்போற நாட்கள்ல அடுத்த தடவை நான் வந்த நாள் రానున్న రోజుల్లో ఒకవేళ మీ మధ్య నేను వచ్చినట్లయితే நான் அந்த மெசேஜ் கொடுக்கிறது, నేను ఇవ్వని వర్తమానము நீங்கள் சொல்லுகிறது நான் கேட்க, మీరు చెప్పే వర్తమానం నేను వినాలి. அதுதான் என்னுடைய வாஞ்சை. అదే నా యొక్క కోరిక, అభిలాష. அந்த நோக்கத்தை தான் எம்ஜிஆர் நகர்ல இந்த சபை ஆரம்பிக்கப்பட்டது. అటువంటి ఉద్దేశముతోనే ఎంజీఆర్ నగర్ లో ఈ సంఘము స్థాపింపబడి ఉంటున్నది. இப்போ இருக்கிற அந்த வாலி பிள்ளைகள், ఇప్పుడున్న యవనస్తులు உங்க கையில் நான் ஒப்பிச்சிட்டு போறேன். మీ యొక్క హస్తలో అప్పచెప్తున్నాను. டைட்டஸ் இல்ல, நெல்சன் இல்ல, ఇంకా రోజుల్లో టైటస్ గారు లేరు, నెల్సన్ లేరు, சகோதரன் இல்ல, సహోదరుడు లేరు. நீங்கள் எடுத்து இந்த சபை எடுத்து நடத்தணும். మీరు రానున్న రోజుల యొక్క సంఘాన్ని తీసి నడిపించాలి. உங்களுக்கு ஞானத்துல ஒரு குறைவும் இல்லை. మీకు జ్ఞానంలో ఎటువంటి కొదువ లేదు. எல்லாம் எங்களை காட்டிலும் அதிக படித்தவங்க. గనక అందరూ మాకంటే ఎక్కువగా చదివిన వారే. நீங்கள் கர்த்தரை நோக்கி நான் ஜெபித்து வசனத்தை கொடுக்கும்படி கேட்டா அவர் கட்டாயம் கொடுப்பார். కనుక మీరు దేవుని యొద్ద ప్రార్థన చేసి ప్రభువా నాకు వాక్యము అనుగ్రహించు అని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క వర్తమానం మీకు అనుగ్రహిస్తాడు. ఇంగ్లీష్ తెలియదు, நான் అమెరికాలో పోయి సభ ఆరంభించాను. కనుక ఇంగ్లీష్ తెలియని నేనే అమెరికాలో వెళ్ళి ఒక సంఘాన్ని స్థాపించానంటే நீங்கள் எந்த இடத்துல கர்த்தர் உங்களை நடத்தினாலும் போய் ஆரம்பிக்கணும். గనక మీరు ప్రభు మిమ్మల్ని ఎక్కడ నడిపించినప్పటికీ ఆ స్థలంలో వెళ్ళి దేవుని యొక్క సాక్ష్యాన్ని లేక దేవుని యొక్క మందిరాన్ని మీరు ప్రారంభించాలి. కేట இடத்திலே உட்கார்ந்திடக்கூடாது. మీరు ఎక్కడ వింటున్నారో ఉన్న స్థలంలోనే ఉండకూడదు. எங்கெல்லாம் சந்தர்ப்பம் உங்களுக்கு கிடைக்குதோ, ఎక్కడంతా మీకు అవకాశము లభింపబడుతుందో, வேலை நிமித்தம் கொண்டு போனாலும், ఒకవేళ పని నిమిత్తార్థమై విదేశాలకు బయటకు వెళ్ళినప్పటికీ సరే కర్తర్ உங்களுக்கு ఉపయోగపడుతూ நான் ஜெபம் பண்றேன். ప్రభు మిమ్మల్ని దేవుని యొక్క సేవా పరిచయంలో ఉపయోగించాలని ప్రార్థిస్తున్నాను. அப்படிதான் ஜோஷமாலிருந்து நாங்கள் கற்றுக்கொண்ட సత్యத்தை நாங்கள் வெளியில வந்து பிரசங்கிக்கிறோம். ఈ రీతిగా జోగోషమాలు నేర్చిన సత్యాన్ని కూడా పలు ప్రాంతంలో పలు దేశంలో నేను కూడా చెప్తూ వస్తుంటున్నాను. ఆ నాటల్లో ఓపెన్ పోయి ఆ దినంలో బహిరంగ సువార్తకు వెళ్ళి వేల ముడితే 5 மணிக்கு వేల ముడిది. గనక 5 గంటలకు పని అయిపోయింది. சனிக்கிழமை 4 குரூப்பா நாங்கள் வெளில போவோம். గనక శనివారము 4 గుంపులుగా బయట సువార్తకు వెళ్తాం. ఏంటి గ్రూప్ இந்த కోడంబాక సైడ్, మా యొక్క గుంపు కోడంబాక ప్రాంతము. ఓపెనర్ పోయి 11 మణి వరకు కట్టితే ఆ యొక్క ఓపెనర్కి వెళ్ళి దాదాపు 11 గంటల సేపు దేవుని వాక్యం ప్రచురించి జోషం పోయి మునగాలు పడితే ప్రకటించి జోగోషమానికి మోకరించి ஒரு டீ கொடுப்பாங்க, நாங்கள் குடிச்சிட்டு வீட்டுக்கு போவோம். ఒక టీ ఇస్తారు, తిని తాగి ఇంటికి వెళ్తాం. திருப்பி 4 மணிக்கு வந்து சமையல் பண்ணுவோம். 4 గంటలకు వచ్చి మరలా వంట వండుతాం. ஜோஷமல் சமையல் பண்ணுவோம். జోగోషమాలో వంట వండుతాం. அப்படித்தான் இந்த வாலி பிராயத்தில் நான் என்னை ஒப்பு கொடுத்தேன். ఈ రీతిగా నా యొక్క యవన ప్రాంతాల సహోదరికి యవన ప్రాంతాల సమర్పించుకున్నాడు దేవుని కొరకై. ఇంకా ఓపెన్ இருக்குதுன்னு தெரியல எனக்கு. ఇప్పుడు బహిరంగ సువార్త లేదు. இருக்குதா? இல்ல. ఓపెన్ நீங்க முடிஞ்சா போறது நல்லது. గనుక సువార్త బహిరంగ సువార్త వీలైతే వెళ్ళటం మంచిది. உங்களுக்கு ఫ్రీడమ్ இருக்குது, మీకు స్వేచ్ఛ ఉంటుంది. మన దేశంలో ఫ్రీడమ్ இருக்குது, మన దేశంలో ఇటువంటి స్వతంత్రం ఉంటుంది. నార్త్లో தான் కష్టం, நமக்கு ఫ్రీడమ్ இருக்குது. గనుక ఉత్తర ప్రాంతంలో ఉత్తర ఇండియాలో ఈ రీతిగా సమస్య మనకు. మీటింగ్ முடிஞ்ச 1 மணிக்கு நீங்க ஒவ்வொரு వారం పోறது జపం பண்ணி పోறது நல்லது. గనక ఆదివారం ఆరాధన వర్షిప్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళట బహిరంగ సువార్త వెళ్ళటం మంచిది. கர்த்தர் உங்களை வாலி பிள்ளைகளை எடுத்து உபயோகப்படுத்துவார். ప్రభు యవనస్తులను కూడా ఉపయోగపరుస్తాడు. உங்க భాషలో தான் பேசணும், మీ సొంత భాషలో మాట్లాడాలి. అది ఇంగ్లీష్ தான் பேசணும் అర్థం கிடையாது. ఇంగ్లీషే మాట్లాడాలక అక్కడ అవసరం లేదు. உங்களுடைய தெரிந்த భాషలో మీకు తెలిసిన భాషలో கர்த்தருடைய வார்த்தை பேசணும். దేవుని యొక్క మాటను మీరు ప్రకటించుడి. ఆత్మలు రక్షించబడిన இந்த సభలో బెరకావలో கொண்டு வர வேண்டும். గనక రక్షించబడిన ఆత్మను అనుదినము దేవుని యొక్క సంఘంలో బెరాక సంఘంలో మనం నడిపించాలి. ఇప్పుడు இருக்கிற జనం అల్ల, ఇప్పుడున్న ప్రజలు కాదు, జనం కూడును.
నాలుగు నాలుగు జనం కూడను. గనక రోజుకు రోజు జన లేక విశ్వాసుల యొక్క సంఖ్య దినాభివృద్ధి చెందాలి. அப்போஸ்தலர் வாசிக்கும்போது అపోస్తలులు చెప్పినట్లుగా ரட்சிக்கப்பட்டவர்கள் அனுதினமும் சபையிலே சேர்க்கப்பட்டார்கள். రక్షించబడిన వారిని దేవుడు అనుదినము సంఘంలో చేర్చు వస్తున్నాడు. நான் இருக்கும்போது 75 பேரை விட்டுட்டு போனேன். సహోదరున్నప్పుడు దాదాపు విశ్వాసుల యొక్క సంఖ్య 75 మందిలు. இப்போ எத்தனை பேர் எனக்கு தெரியாது. ఇప్పుడు ఎంతమంది నాకు నెరుగును. அதனால గనుక நாளுக்கு நாள் రోజుకు రోజు சபை அபிவிருத்தி அடைய வேண்டும். సంఘము దినాభివృద్ధి చెందాలి. கர்த்தர் தாமே உங்களை ஆசீர்வதிக்கும்படி நான் ஜெபிக்கிறேன். ప్రభు తామే మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించినట్లుగా నేను కూడా ప్రార్థిస్తున్నాను. தேவனுடைய வசனம் ஒவ்வொரு வீடுகளுக்கும் போகணும். దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్క ఇంటికి, గృహానికి, కుటుంబానికి వెళ్ళాలి. சிஸ்டர் பான்ஸ் வந்திருக்காங்களாங்க? சிக்கா அவங்களாம் என்னோட கூட வந்தோம். సహోదరి బాన్స్ ఆంటీ, కెరలిన్ బాన్స్ కూడా సహోదరులతో కూడా సేవ పరిచయం చేసిన వారు. గుడ్ మ్యాన్ జయశీలి, గుడ్ మ్యాన్ జయశీలన్, జయశీలి వారికి భార్య అంతా ఉన్నారు. ప్రభాకర్ அவர் இல்லை, ప్రభాకర్ సార్ లేడు, சின்னி கூட இல்லை பொழுது, జాన్ చిన్ని ఆయన కూడా లేడు. அவெல்லாம் என் கூட ஒத்துழைத்தவங்க இந்த சபை கட்டுறது. కనుక ఈ సంఘం కట్టుటకు వారంతా నాతో కూడా సహకరించిన వారు. அதனால பிரியமான சகோதர சகோதரிகளே, ప్రియమైన సహోదర సహోదరి, தேவனுடைய வசனம் இங்கிருந்து எல்லா இடத்துக்கும் போகணும். దేవుని యొక్క వాక్యం ఇక్కడ నుండి అనేక ప్రాంతానికి వెళ్ళాలి. நாங்கள் இருந்தேன்னா எனக்கு ஆசை தான் போகிறதுக்கு, ஆனால் எனக்கு முடியல. எனக்கு இங்கே இருந்ததுன்னா నాకు ఇక్కడ ఉండుంటే నాకు ఆశీర్వాదమే, అయినప్పటికీ కూడా నా వల్ల ఇక్కడ ఉండలేకపోతున్నాను. உங்களை சும்மா அங்கே உட்கார வைக்க மாட்டேன். మిమ్మల్ని ఊరికే నేను కూర్చోబెట్టిన ఇక్కడ ఉంటే எல்லாம் இழுத்துட்டு போவேன் ரோடுக்கு. అందరిని మీరు రోడ్డుకి స్వార్థ కొరకు లాక్కొని వెళ్తాను. அப்படித்தான் சபை கொண்டு வந்தேன். ఆ రీతిగానే సంఘము నేను తీసుకుని వచ్చాను. அமெரிக்காவில் எங்களுக்கு அவன் நம்ம ஃப்ரீயாக போக முடியாது. కనుక అమెరికాలో ఈ రీతిగా స్వేచ్ఛగా స్వతంత్రంగా వెళ్ళలేము. ஒவ்வொரு காரியத்துக்கும் பர்மிஷன் வாங்கணும். ఒక్కొక్క కార్యానికి ప్రభుత్వం వారి దగ్గర అనుమతి పొందాలి. அதனால కనుక கர்த்தருடைய காரியத்தில் நான் ஒப்புவிக்கிறேன். దేవుని యొక్క హస్తంలో మిమ్మల్ని సమర్పించుకుంటున్నాను.